హాయ్ మామ. ఈరోజు అయితే కనుక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లో థర్డ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. థర్డ్ ప్రోమోలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పి. సో 100% మామ శ్రీజ అయితే కనుక ఎవిక్షన్ అయిపోయారు. ఆ ఎవిక్షన్ ప్రాసెస్ అసలు చాలా వర్స్ట్గా ఉంది మామ. నేను మీ అందరికీ చెప్పేది స్ట్రాంగ్ రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనం అందరూ కలిసికట్టుగా ఖచ్చితంగా మళ్ళీ శ్రీజాని హౌస్లోకి తెప్పించుకోవాల్సిన బాధ్యత మన అందరిది. ఇక్కడ ఏంటంటే కనుక చీటింగ్ జరిగింది. మంచిగా ఆడిన పర్సన్ ఏమో ఏ రీజన్ లేకుండా ఆడియన్స్ యొక్క ఓట్స్ దృష్టిలోకి తీసుకోకుండా పరిగణన తీసుకోకుండా అన్ఫేర్ నామినేషన్స్ చేయడం చాలా అంటే చాలా చీట్ చేసినట్టు అవుతుంది చెప్పాలంటే డైరెక్ట్గా. సో ఇలాంటి అన్ఫేర్ నామినేషన్స్ జరిగితే బిగ్ బాస్ సీజన్ అయితే కనుక సో ఖచ్చితంగా అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ గ్రోత్ అంటే యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్కి అనేది రీచ్ అవ్వలేదు. ఇంకా మ్యాక్సిమంగానే ఇంకా ఉండిపోతే జనాలు ఎవరు ఎంకరేజ్ చేయరు ఇలా అన్ఫేర్ నామినేషన్ జరిగితే. ఎందుకంటే కనుక జనాలు అందరూ బాగుంటేనే చూస్తేనే ఆ హైక్ అనేది వస్తుంది. వన్స్ ఆడియన్స్ అనేది హైక్ చేయకుండా ఆడియన్స్ అనేది ఎంకరేజ్ చేయకుండా చేస్తే దేనికి బిజినెస్ రాదు. ఏది మంచి ఛానల్గా ఏది అవ్వలేదు. ఏది అవ్వాలన్నా సరే ఖచ్చితంగా జనాల నుంచి అవ్వాల్సిందే మామ. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే కనుక శ్రీజ మళ్ళీ ఖచ్చితంగా వెనక్కి తిరిగి రావాలంటే కనుక చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీరు లైక్ బటన్నే రీఎంట్రీ బటన్ అనుకోండి మామ. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎన్ని లైక్స్ చేస్తే అంత ఆవిడైతే కనుక వెనక్కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ వీడియో అనేది ఎవరి దాకా రీచ్ అవ్వద్దో అక్కడ వాళ్ళు కూడా చూసుకొని ఇన్ఫర్ చేసామరా బాబు మనకు ఖచ్చితంగా తను వెనక్కి రావాల్సిందని చెప్పి వాళ్ళు కూడా పశ్చాత్తాపడి మళ్ళీ ఎక్కడైనా ఛాన్స్ ఉండే శ్రీజ అయితే కనుక రీఎంట్రీ ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ వీడియోలో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాధాయపడుతున్నాను. ఏమైనా అనుకోండి మామ, ఇదైతే కనుక మనకి ఛానల్ రిలేటెడ్ ఇది కాదు. టోటల్లీ అన్ఫేర్ ఒకరికి జరుగుతుంది. రేపు ఆవిడికే జరిగింది. దాని తర్వాత నువ్వు సపోర్ట్ చేసే వేరే వాళ్ళకి జరగచ్చు. హౌస్లోనే ఇండివిజువల్గా ఈరోజు అమెరికా జరిగింది, రేపు సుమనన్నకి జరగచ్చు, రేపు తనుజకి జరగచ్చు, ఇమాన్యుల్కి జరగచ్చు. ఇలా జరుగుతా అన్ఫేర్ నామినేషన్స్ వెళ్తే షో యొక్క ఇది ఏమైపోద్ది మామ. అందరూ ఆలోచించండి. ఖచ్చితంగా నేను చెప్పింది లైక్ బటనే శ్రీజ వెనక్కి తిరిగి రావడానికి రీఎంట్రీ అవ్వడానికి మనకి అదే లైఫ్ లైన్లా యూజ్ చేసి ఎన్ని లైక్స్ కొడతారో కొట్టండి మామ. ఖచ్చితంగా టాప్కి వెళ్ళిపోవాలన్నమాట వీడియో అయితే కనుక. సో అందరికీ రీచ్ అయ్యేలా చేయండి మామ. కామెంట్స్ కూడా పెట్టండి ఖచ్చితంగా. ఎవరైతే శ్రీజ వెళ్ళడం అన్ఫేర్ నామినేషన్ అనుకుంటారో సో ఇప్పుడైతే కనుక అసలు హౌస్లో ఏం జరిగిందో నేను చెప్తాను మామ. ఏం జరిగిందంటే కనుక నాకు సార్ అయితే కనుక సో ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య చిన్న చిన్న స్కిట్స్ పెడతారు, అంటే గేమ్స్ లాంటివి కండక్ట్ చేస్తారు మామ. సో ఆ గేమ్స్ లాంటివి కండక్ట్ చేసినందుకు దాని తర్వాత డీమాన్ పవన్, దాని తర్వాత రీతూ చౌదరి, దీని తర్వాత రిమైనింగ్ తనుజ వీళ్ళందరూ సంజన గారు వీళ్ళందరూ ఆడతారు. ఫైనల్గా సుమన్ అన్న దాని తర్వాత శ్రీజ అనేది నుంచుంటారు మా. ఇటు పక్క సుమన్ అన్న ఎల్లో బెలూన్స్తో, ఇటు పక్క శ్రీజ ఎల్లో బెలూన్స్తో, సుమన్ అన్న బ్లూ బెలూన్స్తో నుంచుంటారనమాట. సో థండర్ స్టార్మ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మామ. అంతా ఎలా ఉందంటే కనుక అంతా గేమ్ రివర్స్ అయిపోయింది. నేను అనుకోవడం శ్రీజ కాకుండా ఆ ప్లేస్లో మన రీతు చౌదరిని పెడతాడేమనుకున్నాను. రీతు చౌదరి పెడితే ఇమాన్యుల్ పౌరహస్త్ర వాడతాడేమనుకున్నా. బట్ ఆ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇది కావాలని అన్ఫేర్ నామినేషన్ చేశారు మామ. అసలు వైల్డ్ కార్డ్ రావడం ఏంటి, వైల్డ్ కార్డ్సే వాళ్ళే మంచిగా ఆడే ప్లేయర్ని తీసేయడం ఏంటి, అసలు ఎంత మిస్టేక్ మామ. నాకైతే కనుక చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. దిస్ ఈజ్ టోటల్లీ అన్ఫేర్ మామ. చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నావు అంటే మామ ఖచ్చితంగా లైక్ కొట్టు మామ. ఎందుకంటే కనుక శ్రీజ వెనక్కి తిరగడానికి ఎన్ని లైక్స్ పడితే అంత తను వెనక్కి తిరిగి వస్తుంది మామ. కూర్చో ఓకేనా మామ, కొట్టు మామ, లైక్ కొట్టు. ఖచ్చితంగా కామెంట్ పెట్టు మామ. చూసి వెళ్ళమాకు మామ, ఖచ్చితంగా కామెంట్ పెట్టు మామ. ఎందుకంటే కనుక ఇది స్టాండ్ తీసుకొని పోరాడాలి మామ మనం. ఎందుకంటే కనుక అందరం చూస్తున్నాం బిగ్ బాస్ షో అనేది ఒక ట్రాక్లో వెళ్ళాలి కానివ్వండి. ఆడియన్స్ మాటలు, దాని తర్వాత ఆడియన్స్ యొక్క ఎంకరేజ్మెంట్, ఆడియన్స్ యొక్క వ్యూవర్స్ పెరిగితేనే షో యొక్క క్రేజ్ అనేది అల్టిమేట్గా ఒక రేంజ్కి వెళ్తాను అనమాట. అది కాకుండా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఆలోచించకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు హౌస్లో స్ట్రాంగ్ పర్సన్ ఎవరు ఫీల్ అవుతారో వాళ్ళు అలా అనుకొని సుమనన్నకి 4 బెలూన్స్ పగలగొడతారు, 2 బెలూన్స్ పగలగొడతారు. దాని తర్వాత శ్రీజాకి 4 బెలూన్స్ పగలగొడతారు అనమాట. అక్కడ ఎవరు బెలూన్స్ ఎక్కువ పగిలితే వాళ్ళనేది హౌస్లో ఎవిక్టెడ్ అయిపోయినట్టు వాళ్ళకి చెప్పారు మామ. అసలు నాకైతే కనుక అంటే ఇది ఎప్పుడు జరిగిందంటే కనుక హౌస్లో ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అయిపోతారు మామ. ఎంటర్ అయిపోయిన తర్వాత
గేమ్ అనేది పెట్టారా ఫైనల్గా అని చెప్పి నాకైతే అనిపించినట్టు ఉంది మామ. బట్ లేదు, వాళ్ళని హౌస్లోకి తెప్పించకుండా వీళ్ళని ఎవరైతే ఉన్నారో ఎవిక్షన్ పంపించేసాక షో అనేది స్టార్ట్ అవుతుందా, అది పెద్ద కన్క్లూజన్గా మారిపోయింది మామ. ఇలా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయితే ఫ్లోరాతో పోయింది, రెండో ఎలిమినేషన్ హౌస్లో వాళ్ళు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంటర్ అయిన తర్వాతే నేను అనుకుంటే సెకండ్ ఎలిమినేషన్ జరిగింది అనుకుంటున్నాను మామ. ఎందుకంటే కనుక హౌస్ లోపలికే వచ్చి వాళ్ళు బెలూన్స్ పడగొడతారు కాబట్టి. సో దిస్ ఈజ్ టోటల్లీ అన్ఫేర్ నామినేషన్ మామ. టీంలో గట్టిగా ఉండే పర్సన్నే తీసేస్తే అది కరెక్టా? రేపు శ్రీజ అని చెప్పి తీసేశారు, రేపు ఇంకోళ్ళు అవుతారు, వాళ్ళని కూడా తీసేస్తారా? గట్టిగా ఆడే ప్లేయర్ని ఉంచితేనే కదా మా కాంపిటీషను, అంతే కదా. ఆట విధానం ఎప్పుడు గ్రో అవుతుంది కరెక్ట్గా? ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది మా, మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆఫీస్ ఉంది, మంచిగా సబ్జెక్టు ఉండి అన్ని పనులు చేసే వ్యక్తిని పెట్టుకుంటారా, ఏం రానని పెట్టుకుంటారా? అన్నీ వచ్చేవాడు ఏంటంటే నలుగురిని నేర్పి సంస్థను పైకి తీసుకెళ్తాడు, ఒక రేంజ్లో కస్టమర్ యొక్క సర్వీస్ కూడా పెరుగుతుంది. అంతేగాని ఏమంటే ఆట రాని వాళ్ళ చేత బయట అంతా షో చూసి వచ్చిన వాళ్ళ చేత తీసేస్తే దట్ ఈస్ ఫేర్ ఎలా అవుతుంది? సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మామ, ఖచ్చితంగా అందరూ లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా వీడియో చూడొద్దు మామ. మీరు ఎన్ని లైకులు కొడితే అంతమందికి రీచ్ అవుతుంది మామ, అంత ఫేర్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా నాకు సార్ టీంకి అందరికీ తెలిసి అనాలిసిస్ చేసుకుని మళ్ళీ శ్రీజాని మనం తప్పు చేసిన విషయంలో ఖచ్చితంగా రీఎంట్రీ తెప్పించండి అని చెప్తే ఇంకా మామూలు ఉండదన్నమాట. బిగ్ బాస్ 9 చరిత్రలోనే ఉండిపోద్ది అనమాట అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి మామ. తర్వాత ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.